పేరు డాక్టర్ వై శ్రీనివాసులు, ఎండి ఆయుర్వేద, మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ఆయుర్వేద హాస్పిటల్, వనస్థలిపురం, హైదరాబాద్. ప్రస్తుతం మనము తెల్ల జుట్టు రావడానికి కారణాలు మరియు వాటి నివారణ ఉపయోగాలు ఏమున్నాయని తెలుసుకుందాం. తెల్ల జుట్టు రావడానికి కారణాలు అనేది ఒక మెలనిన్ పిగ్మెంట్ అని ఒక హార్మోన్ అనేది మన బాడీలో ఉంటుంది. ఆ మెలనిన్ పిగ్మెంటు లోపించినట్టయితే తెల్ల జుట్టు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇది ఏ రకంగా ఎందుకు వస్తుంది, దీని కారణాలు ఏంటంటే పిగ్మెంటు హార్మోన్ అనేది సెకండరీ విషయము. జనరల్గా ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ అనేది ఉదయం లేవంగానే పరిగెత్తి ఎవరి డ్యూటీలు వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు అనేది సరిగ్గా లేకపోవడం ఒక ముఖ్య కారణము. పోషక పదార్థాలు లేని కాస్ట్లీ భోజనం మనం చేయుచున్నాం. రేట్లు పెరుగుతూ ఉన్నాయి, కానీ శరీరానికి ఉపయోగపడడం అనేది తక్కువగా అవుతుంది అని నా అభిప్రాయం. అయితే ప్రస్తుతం ఏంటంటే పూర్వకాలం అంటే ఒక 50 సంవత్సరాలకు కానీ 40 సంవత్సరాల క్రితం కానీ ఒక సరైన పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆహారం మనం సేవించాము. ఇప్పుడు అన్నీ ఫర్టిలైజర్ లేనిది ఎలాంటి పంట పండడం లేదు. ఈ ఫర్టిలైజర్ అంటే విష పదార్థాలే డైరెక్ట్గా. ఇప్పుడు డిఏపి అనుకోండి, యూరియా అనుకోండి, ఒక చెంచా నీళ్ళలో కలుపుకొని తాగితే గంట సేపట్లో మనం ప్రాణం పోతుంది. అట్లాగే దీన్ని ఈ ఎరువులు వేయంది అక్కడ గడ్డి కూడా మొలుస్తలేదు. ఒకప్పుడు ఒక ఎకరానికి 8 బస్తాలు 6 బస్తాలు పండితే అబ్బా చాలా గొప్ప రైతు, ఏం పండించిండు అని అనుకునేవాళ్ళు. ఈ రోజులలో ఒక ఎకరానికి 60 నుంచి 70 బస్తాల వరిధాన్యం తీస్తూ ఉన్నారు. ఏ రకంగా తీస్తున్నారంటే అవసరం ఉన్నా లేకపోయినా ఎరువులు గుప్పించుడు, పంట పండించుడు. సరే, ఇప్పుడు ఇండైరెక్ట్గా మనం ఏదైతే ఎరువులు పండించి ఏవైతే మనము సేవించడం జరుగుతున్నదో ఇండైరెక్ట్గా మనం విషాన్ని అంటే టాక్సిక్ మెటీరియల్ మనం ఇండైరెక్ట్గా తినడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా ఈ మధ్యన ఈ మెలనిన్ హార్మోన్ అనేది తగ్గించడం అంటే తక్కువగా ఉండడం జరుగుతుంది. 10, 12, 13 ఏళ్ళ నుంచి 20, 25 సంవత్సరాల వరకు కూడా వైట్ హెయిర్స్ అనేది రావడం జరుగుతుంది ఈ రోజులలో. ఒకప్పుడు 50 సంవత్సరాలు దాటిన తర్వాత తెల్లెంటికలు 1, 2 కనపడితే మహాభాగ్యంగా ఉండేది. ఈ రోజులలో 10, 12 సంవత్సరాలు దాటిన వాళ్ళకే తెల్లెంటికలు అనేది వస్తూ ఉన్నాయి. దీనికి ముఖ్యంగా ఏంటంటే ఈ నగరాల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ కల్చర్ ద్వారా, అంటే మనము సూర్యరశ్మి ఎక్కువగా సేవించడం లేదు. దానివల్ల కాల్షియం కానీ విటమిన్ డి కానీ మనకు సమృద్ధిగా మార్కెట్లో దొరకడము లేదు. అయితే ఈ విటమిన్ డి రావడానికి జనరల్గా డైలీ ఒక ½ అన్ అవర్ మనం ఎండలో ప్రయాణం చేసిన, ఎండలో నిలబడ్డ, మార్నింగ్ సూర్యరశ్మి నుంచి 11 గంటల వరకు కానీ అప్ టు 12:30, 1 వరకు కానీ మనం ఎండలో ఒక ½ అన్ అవరు మీరు నడుచుకుంటూ పోయి పనులు చేసుకున్నా, లేకుంటే ఏం పని లేకపోతే టెర్రస్ మీద పోయి నిలబడ్డా, పోనీ ఏదన్నా చిన్న పని కల్పించుకొని మనం ఎండలో వాకింగ్ చేసినట్టయితే విటమిన్ డి అనేది మనకు సమృద్ధిగా లభిస్తుంది. దానివల్ల ఈ వైట్ హెయిర్స్ అనేది జనరల్గా కాపాడుకోవడానికి ఒక మంచి అవకాశం. అట్లాగే కాల్షియం విటమిన్ డి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా మనము ఎక్కువగా తినడం అనేది చాలా ఇంపార్టెంటు. ఇప్పుడే అనుకున్నాము, మనం తినే భోజనం లోపల క్వాలిటీ అనేది తగ్గుతున్నది. దానివల్ల ఈ 11, 12 ఇయర్స్ నుంచెలే వైట్ హెయిర్స్ అనేది కామన్గా రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అందరూ ప్రజానికానికి కోరేది ఏంటంటే తప్పనిసరిగా వాళ్ళు ఒక మంచి పోషక విలువలున్న అంటే ఫర్టిలైజర్ లేని మార్కెట్లో మనకి ఎలాంటి గింజలు దొరుకుతున్నాయో వాటిని
మనం వండుకొని తిన్నట్టయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం. అట్లాగే ఈ తెల్లెంటికలు నల్లగా కావడానికి ఆయుర్వేద ప్రకారంగా కానీ ఎలాంటి మందులు ఉన్నాయి, ఎలాంటి ఆయిల్స్ మనకు మార్కెట్లో దొరుకుతున్నాయన్న విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా బోడతరము అనేది ఈ మన పొలాలు ఉంటాయి. ఒక పొలం దాటినాక కొంచెం నీరు అనేది పక్క పొలం కాకపోయినా పక్క భూమిలోకి మెల్లగా ఊటలాగా వస్తాయి. ఆ సందర్భం లోపల ఈ బోడతరం అనేది ఈ సీజన్లో బాగా పెరుగుతాయి. అంటే నీలి రంగు కానీ తర్వాత వంకాయ రంగు కలర్లో దీని యొక్క పువ్వులు మనకు మార్కెట్లో లభిస్తాయి. అన్నీ దవాసాజ్ దుకాణంలో మీరు బోడతరం అంటే ఇస్తారు. వాటిని ఏం చేయాలంటే 1 కిలో బోడతరము తీసుకొచ్చి 4 గింతలు అంటే 4 కిలోల నీళ్ళు పోసి బాగా మరిగించాలి. బాగా మరిగించిన తర్వాత 1 లీటర్ కషాయం అయ్యేటట్టు మనము దాన్ని వంచుకొని ఆ 1 లీటర్ కషాయం లోపల పావు లీటరు మన నువ్వుల నూనె, మంచి నువ్వుల నూనె తీసి తైలపాక విధి ప్రకారంగా అంటే బాగా మరిగించి ఒక తైలం మాత్రమే ఉండేటట్టు చేసుకొని దాన్ని మనం గ్రహించుకొని వడబోసి గ్రహించుకొని పొద్దున 1 చెంచాడు, రాత్రి 1 చెంచాడు, ఒక 3 నెలలు కనుక తిన్నట్టయితే ఇది తెల్ల ఎంటికలు అనేది దాదాపుగా తగ్గిపోతాయి. నల్ల ఎంటికలు రావడమే కాకుండా జుట్టు ఒత్తుగా ఉంటుంది, పొడుగుగా తయారవుతుంది. ఆ రూట్ కెనాల్కు మంచి బలాన్ని ఇస్తుంది. అట్లాగే ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక 6 నుంచి 8 చుక్కలు నస్యకర్మ అంటే ముక్కులో ఉదయం ఒకసారి స్నానం చేసిన తర్వాత ఒక ముక్కు మూసి ఇంకొక ముక్కు లోపల ఒక 6 నుంచి 8 చుక్కలు, ఇంకొక ముక్కు మూసి 6 నుంచి 8 చుక్కలు కనుక ఒక 21 డేస్ కనుక వేసినట్టయితే దీన్ని నస్యకర్మ అంటారు. అది బ్రెయిన్ స్టెమ్ వరకు వెళ్ళి ఆయిల్ అనేది దాని యొక్క ఔషధ గుణంతో ఈ మెలనిన్ పిగ్మెంట్ను ఒక ప్రాపర్గా తయారవుతుందని మా ఆయుర్వేద శాస్త్రము ఖచ్చితంగా చెబుతున్నది. అట్లాగే ఇంకొకటి యోగం ఏంటంటే మన మస్టర్డ్ ఆయిల్ ఒక 3 చెంచాలు, ఆముదము ఒక 3 చెంచాలు, ఒక అర చెంచాడు కంటే తక్కువ నిమ్మరసం, వీటిని మూడింటిని ఒక 5 నిమిషాలు మూడింటిని ఒక పాత్రలో వేసి 3 నిమిషాలు మరిగించేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనము తలకు గనుక వెంట్రుకలకు ఆ తెల్ల వెంట్రుకలు ఎక్కడున్నాయో అక్కడ పెట్టుకున్నట్టయితే చాలా బాగా పనిచేస్తున్నది. ఆముదము అనేది పూర్వకాలంలో అంటే 40-50 సంవత్సరాల క్రితము చాలామంది ఈ తలకు ఆముదం నూనె పెట్టుకునేవాళ్ళు. ఆముదం ఎట్లా అంటే వంట ఆముదం అనేది దంచి నీళ్ళు పోసి ఒక పద్ధతి ప్రకారంగా గ్రామాలందు తయారు చేస్తారు. ఆ నూనె కనుక పెట్టుకున్నట్టయితే తలపోటు అనేది రాకుండా ఉంటుంది, తలనొప్పి అసలే రాదు, ప్లస్ ఎంటికలు సమృద్ధిగా నల్లగా పొడుగుగా మంచిగా తయారయ్యేందుకు ఇది ఒక గొప్ప ఔషధం. దీన్ని వాడి అందరూ గమనించాలని నేను ప్రత్యేకంగా విన్నవించుచున్నాను. అట్లాగే ఈ మధ్యన ఒక 3 చెంచాలు కాఫీ పొడి ఒక 200 ml నీళ్ళ లోపల బాగా మరిగిచ్చేసి గోరువెచ్చగా అయిన తర్వాత కూడా ఆ తెల్ల వెంట్రుకలకు మనము పట్టించి ఒక 2 గంటలు 3 గంటల తర్వాత స్నానం చేసినట్టయితే కూడా ఆ వెంట్రుకలు శాశ్వతంగా నల్లగా అవుతాయని మేము చాలామందికి ఇచ్చాము. కాబట్టి మీరు కూడా గమనించాలని కోరుచున్నాను.